డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వస్తాడు, మేమేంటో చూపిస్తాం అని వెర్రవీగుతున్న వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట చెప్తూ ఉంటాడు. ఇక విడదల రజని, పేర్ని నాని, ఎవరెవరి మీద అయితే కేసులు ఉన్నాయో వాళ్ళందరూ ఇదే మాట చెబుతూ ఉంటే, ఇప్పుడు ఒక కొత్తగా వస్తున్న సర్వే ప్రకారంగా చూస్తే 29లో జగన్మోహన్ రెడ్డి రాడు, ఇది కన్ఫామ్ అని ఆ సర్వే రిపోర్ట్ చెబుతుంది. ఆ సర్వే ఎవరు చేశారు? పచ్చ మీడియా చేసిందా? నువ్వు చేశావా? మీరందరూ ఇలాగనే చెబుతారు, జగన్మోహన్ రెడ్డి రేపు వస్తాడు, అప్పుడేం చేస్తావు అని ప్రశ్నించే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. రాకపోతే మీరేం చేస్తారో అది చెప్పండి. వస్తే ఆయన ఏం చేస్తాడో జగన్మోహన్ రెడ్డి చెబుతూనే ఉన్నాడు కదా. రాడు అంటానికి నేను ఒక 3 మైనస్ పాయింట్లు చెబుతాను, ఆ సర్వే రిపోర్ట్లో ఉన్నవి. ఆ సర్వే రిపోర్ట్లో వచ్చిన ఆ 3 మైనస్లతోటి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా మీరే తేల్చుకోవాలి. నిజంగా ఆ 3 మైనస్ పాయింట్లు వర్కౌట్ అవుతాయా, వ్యాలిడ్గా ఉంటాయా అనేది. ఇక మొట్టమొదటి మైనస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి అనేది ప్రజలందరికీ తెలిసిపోయిన తరువాత ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ప్రజలందరూ నా పక్షానే ఉన్నారు అనే కొన్ని పోసుకోలు కబుర్లు చెబుతూ రప్ప రప్ప అనే బోర్డులు చూపించుకుంటూ 29లో మేము వస్తే ఏంటో చూపిస్తాం, ఈ టీడీపీ నాయకులందరూ పారిపోవాల్సిందే అనంటే మరి మన పరిస్థితి ఏమిటి అని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. నిజంగా ఇది అండర్ కరెంట్గా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ చర్చ ఒకటి నడుస్తోంది. మరి ఇది రాష్ట్ర స్థాయికి ఏ రోజునొచ్చి ఇది బయటపడుద్దో తెలియదు, కానీ సర్వే రిపోర్ట్లో ఖచ్చితంగా చాలామంది ఈ మాటే చెప్పారు అని. ఎందుకు అని అంటే, సరే 29లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడే అనుకుందాం, ఆయనకు ఎక్కువ సీట్లు వచ్చి ఆయన అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులని ఏం చేస్తాడు, వాళ్ళని జైల్లో ఎలా పెడతాడు, వాళ్ళని చిత్రహింసలు ఏం పెడతాడు అనేది గతంలో చూసినవే, ఎందుకంటే ఆయన చేసిన పనే కాబట్టి. ప్రజల్ని ఈ నాయకులు ఏం చేస్తారు, ఇప్పుడు మాట్లాడుతున్న ఈ నాయకులందరూ అనే ఒక భయం మొదలైంది. అంటే జగన్ భయాన్ని ఈ నాయకులందరూ కలిసి పెంచి పోషిస్తూ ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 1.5 నుంచి 2.5 లక్షల ఓట్లు ఉంటే మెజార్టీ వచ్చిన వాళ్ళు గెలుస్తారని అనుకుంటే, మరి ఎదురు పక్షాలకు ఓట్లేసిన ప్రజల్ని వీళ్ళు ఏం పీడిస్తారు? బూతుల వారీగా లెక్కలు తీసి ఈ బూతులో ఇదిగో టీడీపీకి ఇన్ని ఓట్లు ఎందుకు వచ్చాయి, జనసేనకి ఇన్ని ఓట్లు ఎందుకు పడ్డాయి అని అడగటంలో కానీ, లేకపోతే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ స్కాములు అన్నీ బయటకు తీసి వాళ్ళని వేధించే పరిస్థితుల్లో తీసుకొని రాకుండా ఉంటారా? వీళ్ళు టీడీపీ నాయకుల మీదే కాదు, ప్రజల మీద కూడా కక్ష తీర్చుకుంటారు. 2024లో ఓడించినందుకు 11 సీట్లకే పరిమితం చేసినందుకు ఒకవేళ తిరిగి గెలిపిస్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రజల మీద కక్ష తీర్చుకుంటారు. టీడీపీ నాయకుల మీద రప్పా ఏమో కానీ ప్రతి ఊర్లోనూ ఈ రప్పా జరుగుతుంది. ప్రతి ఇంట్లోకి దూరి వీళ్ళు వాళ్ళందరినీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే పనిలో ఉంటారు అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇక ఇలాంటి అన్నిటినీ మనసులో పెట్టుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఆ ఊర్లో ఉన్న నాయకుడి చేతో, ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే చేతో, లేకపోతే ఆ జిల్లాలో ఉన్న మంత్రి చేతో తన్నులు తినడానికి సిద్ధంగా ఉంటారా అంటే ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితులు ఏమి రావు. ఎవరు చూస్తా వెళ్ళి బావిలో దూకుతారు, అలాంటిది దూకే అవకాశం లేదు. కానీ వీళ్ళు ఈ రప్పా బోర్డులతోటి ఇప్పుడు కార్యకర్తల్లో ఉత్సాహం నింపటానికో, అసలు సగం ఈ కార్యకర్తలే జడగొడతా ఉన్నారు. కానీ పార్టీ కూడా వాళ్ళని వారించటం లేదు. యాక్చువల్గా ఇది కార్యకర్తల తప్పు అని కూడా చెప్పడానికి లేదు, పార్టీ కోరుకుంటుంది కూడా అదే. కానీ ప్రజల్లో ఇలాంటి ఒక భయం రావటానికి ఇది నాంది మూలంగా కనపడతా ఉంది. ఈ భయం ముందు మిగతా ఈ కూటమి ఏదైనా తప్పులు చేస్తే తప్పులు చెయ్యటం లేదు అని నేను చెప్పే సాహసం చేయలేను ఇక్కడ, ఎందుకంటే చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి భయం ముందు, ఈ రప్పా భయం ముందు అది మొత్తం దిగదుడిపై అయిపోతుంది అనేది ఖచ్చితంగా కనపడుతున్న వాస్తవం. ఇక రెండో మైనస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి తీరు తెన్నులు. జగన్మోహన్ రెడ్డిని గతంలో అంటే 2014 సమయంలో ఆయన పాలన ఎలాంటిది అనేది ఎవరూ చూడలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటి అనేది గతం నుంచే తెలుసు, ఉమ్మడి రాష్ట్రం నుంచే తెలుసు.
ఏదో వరగబెడతాడని జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిపిస్తే ఏం చేశాడనేది మొత్తం క్రిస్టల్ క్లియర్గా చూశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే కూటమి చేస్తున్న ప్రతి అంశంలోనూ ఏదైనా వాళ్ళని ఎత్తి చూపించటంలో, దాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావటంలో, వాళ్ళ మీద యాంటీ ఇంకంబెన్సీ బిల్డ్ చేయటంలో ఒక ప్రక్రియ ప్రతిపక్షానికి అనునిత్యం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ ఇదే చెయ్యాలి. కానీ అలాంటిది బిల్డ్ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అంటే ఆయన తీరు ఏమిటనేది ప్రజలకి కళ్ళకు కట్టినట్టు అర్థమైపోవటమే. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగాను, అధికారంలోకి వస్తే మరొక రకంగాను ఇక్కడ ఇద్దరు జగన్మోహన్ రెడ్డిలు ఉంటారు. ఒకటి ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి, రెండవది అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి. ఇద్దరి మధ్య బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ రెండు ఫేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అనేది క్లియర్గా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మైక్ ముందు కనపడతాడో, లేకపోతే మిగతా నాయకులందరూ నోటికొచ్చిన దురుసు మాటలు మాట్లాడతారో అది తీసి పక్కన పెడితే, కనీసం అమరావతిని కాదనుకొని 3 రాజధానులు పెట్టినప్పుడైనా చర్చలకు రావటానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. కాబట్టి ఆయన తీరుని భయంకరంగా అందరూ వ్యతిరేకించారు ఆ రోజున. అదే తీరు ఇంకా మార్చుకోకుండా అలాగనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ తీరు మారందే ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి కూడా మారదు. జగన్ ఇంతకుముందు ఏ పలుకుబడితోటి ఉన్నాడు అదే పలుకుబడితోటి ఉన్నాడు. వైసీపీ నాయకులు ఇంకా దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇది రెండో మైనస్ పాయింట్. జగన్ తీరు మార్చుకోకపోతే ఆయన తిరిగి నమ్మటం ప్రజలకు అనేది కష్టమైన మ్యాటరు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతూ ఉంది. దీంట్లో కూడా ఎటువంటి వంక పెట్టడానికి ఆస్కారం ఏం లేదు. ఇక మూడో మైనస్ పాయింట్ ఏమిటి అనంటే, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇంకంబెన్సీని బిల్డ్ చేసేదానికి గాను వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక ఇది బిల్డ్ చేయటానికి వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేయటం, అంటే కూటమి చేస్తున్న తప్పులని బయట పెట్టి వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్ళటం అనే దానికంటే కూడా వీళ్ళే ఒక తప్పు చేసి ఆ తప్పుని అంటే గుడ్డగాల్చి మొహానేసిన విధంగా వీళ్ళే ఒక తప్పు చేసి దాన్ని కూటమికి ఆపాదించే ప్రయత్నం చేయటం, చాలా విషయాల్లో అది బెడిసి కొట్టడం, అనేక రకాలైన అంశాల్లో 2 నాల్కల ధోరణి కనిపించటం. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ లాంటిది, గుడివాడ అమర్నాథ్ వచ్చి అది గోడౌన్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనే తెచ్చాను, ఆ ఉద్యోగాలన్నీ నా క్రెడిట్, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు. ఇలా 2 నాల్కల ధోరణి. ఇది నాయకుల్లో ఒక అభద్రతా భావం తీసుకొని రావటం, కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ నాయకులకి మధ్య ఉన్న దూరం ఎంత ఉందనేది తెలియజెప్పటం కానీ ఇందులో జరుగుతుంది. దీనికి గాను యాంటీ ఇంకంబెన్సీ బిల్డే అవ్వటం లేదు. ఇక ఈ 3 మైనస్ పాయింట్ల ఆధారంగా చూసుకుంటే జగన్ మళ్ళీ తిరిగి 29 ఎన్నికల్లో ఏ కారణానికి గెలిచే అవకాశం ఉంది? ఇదే ఈరోజు కుండబద్దలు.